హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ కాస్త స్పెషల్ వీడియో అండి. ప్రతిసారి ఇవాళ అలాంటి వీడియో ఇలాంటి వీడియో అని చెప్తుంటాను కదా, ఇదైతే ఖచ్చితంగా స్పెషల్ వీడియోనే. కార్తీక మాసం వెళ్ళిపోయింది కాబట్టి కాస్త ఫోకస్ చేయొచ్చు అలాంటి కాన్సెప్ట్. ఇవాళ మనం రాజమండ్రి ఏవిఏ రోడ్లో డెకాత్లాన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్నటువంటి టీ టైం పైనే ఉన్న పికిల్స్ మార్ట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ భీమవరం స్పెషల్ వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు 100 రకాలకు పైగా ఉంటాయి. స్వచ్ఛమైన నూనెలతో ఎలాంటి మిషనరీ అవసరం లేకుండా చేతులతో తయారు చేసిన పచ్చళ్ళు అనమాట. చాలా బాగుంటాయండి. ఇవి చూస్తే ఖచ్చితంగా మన అమ్మమ్మల రోజులు గుర్తొస్తాయి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా చాలా మందికి జ్ఞాపకం వస్తుంది. చక్కగా జాడీల్లో పెట్టి స్టోర్ చేస్తారేమో, జాడీ మూత తీసేసరికి అరోమాకి ఆకలి వేసేస్తూ ఉంటుంది. అంత బాగుంటాయి. మరి ఇంత చక్కగా పెట్టి ఇంత బాగున్నాయి ఈ పచ్చళ్ళు తక్కువ క్వాంటిటీలో ఇస్తారా అంటే ఇస్తారండి. పావు కిలో నుంచి కూడా ఇస్తారు. ఇక్కడ వెజ్లోను నాన్ వెజ్లోను 100 రకాలకు పైగానే పచ్చళ్ళు ఉంటాయి. నాన్ వెజ్లో అయితే ఒక్కో ఐటెంలోనూ 7-8 రకాల పచ్చళ్ళు ఉంటాయి. ఇక్కడ మనకి సీ ఫుడ్లోనే 10 రకాలకు పైగా పచ్చళ్ళు ఉన్నాయండి. ప్రతిదీ కూడా చాలా హైజీనిక్గా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా చేసిన పచ్చళ్ళు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్సలు గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ నేను నా చుట్టూ ఉన్న ఈ వాతావరణం చూసి మీకేమనిపిస్తుందో కానీ నాకైతే నోరూరిపోతుందండి. ఇవన్నీ కూడా భీమవరం పికిల్స్ మార్ట్ వాళ్ళ పచ్చళ్ళు అనమాట. మన రాజమండ్రిలో ఏవి అప్పారావు రోడ్లో గేల్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. వీళ్ళ దగ్గర ఎన్నో రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. పచ్చి చింతకాయ పచ్చడి, నల్లేరుకాడ పచ్చడి లాంటి రేర్ పికిల్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. నాన్ వెజ్ లో అయితే అసలు చెప్పక్కర్లేదండి. ఫిష్ లో ప్రత్యేకంగా 4 టైప్స్ ఉన్నాయి. చికెన్ లో ప్రత్యేకంగా 4-5 రకాలు ఉన్నాయి. మటన్ లో 4-5 రకాలు ఉన్నాయి. అన్ని కూడా ఏది చూసినా అరోమాకి ఆకలేస్తుంది, అంత బాగున్నాయి. అసలు ఈ పచ్చళ్ళు ఏంటి, వీటి వెనకాల కథ ఏంటి, ఇవన్నీ ఒకసారి క్లియర్ గా వీడియోలో చూపిస్తూ మాట్లాడుకుందామండి. వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం రెండు మర్చిపోకండి. థ్యాంక్ యూ. చూస్తున్నారుగా ఎన్ని జాడీలు ఉన్నాయో. ఇక్కడ మీకు ఎదురుగుండా కనిపించేవి మాత్రమే. ఇవి కాకుండా వెనకాల ఒక రూమ్ ఉందండి, దాని నిండా కూడా ఇవే ఉన్నాయి. వెజ్ పచ్చళ్ళు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా పెట్టినా కూడా చాలా చక్కగా నిల్వ ఉంటాయి. ఎందుకంటే అంత క్లియర్గా, నీట్గా, హైజీనిక్గా, ఎక్కడ తడి చేయి కూడా తగలకుండా చాలా బాగా చేస్తారండి. లైవ్లో మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆన్లైన్ ఆర్డర్స్ అంటే ఓన్లీ ఇండియా వైడే కాదండి, కంప్లీట్గా వరల్డ్ వైడ్ ఆన్లైన్ షిప్పింగ్ చేస్తారు వీళ్ళు. సీ ఫుడ్స్లో చేపలు, మెత్తళ్ళు, అవి పచ్చి మెత్తళ్ళు అండి, పెద్ద రొయ్యలు, చిన్న రొయ్యలు, కొరమీను, చెరువు చేప, ఇన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. చికెన్లో బోన్లెస్ ఉంది, బోన్తో ఉంది, గోంగూరతో ఉంది, ఇలా డిఫరెంట్. మటన్లో కూడా బోన్లెస్ విత్ బోను కూడా ఉన్నాయి. ఆంధ్ర స్పెషల్ ఆవకాయ మటన్ గోంగూర కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి వీళ్ళ దగ్గర. అమ్మ ఆవకాయ బోరు కొట్టి తింటారు, అలాంటి ఆవకాయ కూడా వీళ్ళ దగ్గర చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు, అలా 4-5 రకాల పచ్చడి ఉందండి. ఏ పచ్చడైనా పావు కిలో కావాల్సిన ఇస్తారు. వెజ్లో అయితే అసలు చెప్పలేనేమోనండి. చింతపండు, పండు మిరపకాయ, గోంగూర, పండుమిర్చి, గోంగూర, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, మిక్స్డ్ వెజ్, పచ్చి చింతకాయ లాంటి చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఆషాఢంలో ఒకసారైనా నల్లేరుకాడ కూర తినాలి అంటారు. అలాంటి నల్లేరుకాడ కూడా వీళ్ళ దగ్గర పచ్చడి ఉంది. మహిళల్లో మోనోపో స్టార్ట్ అయ్యేసరికి 30-35 ఏజ్ వచ్చేసరికి మనకి బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. అలాంటి బోన్స్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఈ నల్లేరుకాడ చాలా చాలా మంచిదండి. అంతేకాదండి, వీళ్ళ దగ్గర పూల్ మకనా పికిల్ కూడా అవైలబుల్గా ఉంది. ఓన్లీ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది ఈ పికిల్, రిచ్ ఇన్ ప్రోటీన్. ఇంకా వీళ్ళ దగ్గర పల్లీల కారపొడి, పుట్నాల కారపొడి, ఇడ్లీ కారపొడి, అన్నంలో కలుపుకునే కారపొడి, మునగాకు కారపొడి, కరివేపాకు పొడి, ఫ్లాక్ సీడ్స్తో కారపొడి, ఆఖరికి ఎండు రొయ్యలతో కారపొడి కూడా దొరుకుతుంది. అంతేకాదండి, ట్రెడిషనల్గా పెట్టేటువంటి వడియాలు కూడా దొరుకుతాయి. గుమ్మడి వడియాలు వీళ్ళ దగ్గర స్పెషల్. ఆవిరి వడియాలు, గుమ్మడి వడియాలు, ఇంకా రకరకాల వడియాలన్నీ కూడా మనకి ఇక్కడ దొరికేస్తాయి. అవి కూడా మంచి ప్రైస్లో దొరుకుతాయండి. క్వాలిటీ అయితే అసలు చూడాల్సిన అవసరమే లేదు. ఆవకాయ పచ్చడి పేరు వింటే అమ్మమ్మ గారి గుర్తొస్తుంది అందరికీ. కానీ ఈ జాడీలను చూస్తే చిన్నప్పుడు మా అమ్మమ్మ పెట్టిన పచ్చళ్ళు, అవి జాడీల్లో సర్దడం, అవన్నీ గుర్తొచ్చిందండి. మీకు గుర్తుందా? అన్నం కలిపి, వేడివేడి అన్నంలో కొత్త పచ్చడి కలిపి ముద్దలు పెట్టేవారు ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా. భలే అమృతంగా ఉండేదండి అది. ఇప్పుడు అలాంటి టేస్ట్లని మిస్ అయిపోయామేమో, బట్ అవన్నీ గుర్తొచ్చాయి. నేను చెప్పానా చికెన్లో కూడా చాలా రకాలు ఉన్నాయని. చికెన్లో కీమా అండి, మటన్ గోంగూర, ఇది కూడా ఆల్రెడీ చెప్పేశాను. చికెన్లో కూడా కీమాతో వండుతారనమాట. మటన్ పికిల్, పీతలు పికిల్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి. అది నేను లైవ్లో చూపించాను కూడా. ఇక్కడ చూసారా, ఇవి వచ్చేసి గోంగూర రొయ్యలు. ఏ జాడీ ఓపెన్ చేసినా అరోమాకి ఆకలేస్తుందండి. అదేనండి వాసనకి. ఏదైనా వంటకం వండింది తినాలి అని అనిపించాలి, ఆ వాసనకో ఫ్లేవర్కో దేనికో దానికి. బట్ ఏ జాడీ ఓపెన్ చేసినా ప్రతిదీ తినాలి అనిపించిందంటే అది ఎంత కమ్మగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఇంటికి దూరంగా ఉంటూ హోమ్ ఫుడ్ని మిస్ అవుతున్నాం అనుకునే చాలామంది పిల్లలు కానీ, పీజీల్లో ఉండేవాళ్ళు కానీ, జాబ్ చేసేవాళ్ళు కానీ, హాస్టల్స్ కానీ, ముఖ్యంగా బ్యాచలర్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరికీ స్పెషల్ అండి. చూడండి, చిక్కుడుకాయ పికిల్
చిక్కుడుగాయ కరివేపాకు పీకులు కూడా ఎంత బాగా అనిపించిందో అరోమాటిక్గా చాలా. ఏ పచ్చడైనా బాగుందండి. ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళతో పాటు ఇంకా చాలా రకాలు దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ మనం చూస్తున్నది చికెన్ గోంగూర. ఎంత బాగుందో చూడండి, అది కూడా బోన్లెస్ అనమాట. ఇక్కడ ఇవి ఒక్కటే కాదండి, అంటే వడియాలు, పచ్చళ్ళు చూసారు కదా, కారపొళ్ళు, వీటితో పాటు పూసలుగా ఉండేటువంటి ఫ్రెష్ నెయ్యి కూడా దొరుకుతుందండి. అంతే అనుకుంటున్నారా? ఆర్గానిక్ ఫామ్ హనీ కూడా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏమైనా సరే ఆల్ ఓవర్ ఇండియాకి, ఆ తర్వాత ఇంటర్నేషనల్ అంటే వేరే దేశాలకు కూడా షిప్పింగ్ చేస్తారు. ఎంత బాగున్నాయో చూడండి. పావు కిలో పచ్చడి నుంచి ఇవ్వడం మాత్రం బాగా నచ్చిందండి నాకు. భీమవరం వారి పచ్చళ్ళు అంటే నార్మల్గానే నోరూరుతాయి. అలాంటిది తక్కువ క్వాంటిటీలో ఇస్తారో ఎవరో అని చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ వీళ్ళు ఇస్తారండి. అది క్లారిటీ తెలుసుకున్నాక నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఏమండో ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఏంటనే మీ ప్రశ్న? నేను చెప్పేస్తానుండండి. కస్టమైజేషన్, పచ్చళ్ళలో కస్టమైజేషన్. అవునండి, కొంతమందికి గ్రేవీ ఎక్కువ ఉంటూ ముక్కలు తక్కువ ఉంటే నచ్చదు. అలా కాదు, మాకు ముక్కలు ఎక్కువ కావాలి, గ్రేవీ తక్కువ కావాలి అన్న, కారం ఎక్కువ తక్కువలు కావాలన్నా, అంటే కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది అంత స్పైసీనెస్ తినలేరు. అలా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి నచ్చినట్టుగా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ముందుగా ఆర్డర్ ఇస్తే మీకు చక్కగా రెడీ చేసి పెడతారు. అంతేకాదండి, వీళ్ళ దగ్గర నిల్వ పచ్చళ్ళు పొరపాటును కూడా దొరకవు. అంటే ఇవి నిల్వ ఉంటాయండోయ్, వీళ్ళ దగ్గర నిల్వ ఉండవు. ఏ పచ్చడి తెచ్చినా కూడా తొందరగా అయిపోతుంది. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడుతూ ఉంటారనమాట పికిల్స్ అనేవి. మనకి పచ్చళ్ళు తినాలనిపించి ఇంట్లో పికిల్స్ ఒకవేళ తయారు చేసుకున్నా, ఎంత సమపాళలో అన్నీ వేసినా ఏదో ఒక డిఫరెన్స్ వస్తే బూజు రావడం, కొంచెం స్మెల్ డిఫరెన్స్ రావడం, ఆయిల్ స్మెల్ డిఫరెన్స్ రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. వీళ్ళ దగ్గర అసలు అలాంటి పొరపాటే జరగదండి. పైగా ఇంకొకటండో, మన ఇంట్లో చికెన్ పికిల్స్ లాంటివి పెట్టుకున్నాం, ముక్క గట్టిగా ఉంటుంది. వీళ్ళ దగ్గర అలా కూడా లేదు. ముక్క కూడా 2 వేళ్లతో చిరిమేటంత మెత్తగా ఉంది. ఈ పికిల్ స్మార్ట్ రాజమండ్రి పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఒకసారి ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అసలు పచ్చళ్ళు ఏం దొరుకుతాయి, వీటికి సంబంధించిన కంప్లీట్ హిస్టరీయే మీకు తెలుస్తుంది. ఎక్కడ దొరికే అల్లం కొత్తిమీర పచ్చళ్ళు ఓన్లీ భోజనంలోకే కాదండో, ఈ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మెయిన్గా చాలా అరోమేటిక్గా ఉన్నాయండి ఏ పచ్చడైనా సరే. చిన్న ముక్కల ఆవకాయ, పెద్ద ముక్కల ఆవకాయ, చిన్న ముక్కల ఆవకాయ 2 రకాలు ఉన్నాయండి. ఉల్లి ముక్కలు అంటారు కదా, అలాంటి పచ్చడి కూడా ఉంది వీళ్ళ దగ్గర. వెజ్ నాన్ వెజ్లో కూడా ఎంత ట్రెడిషనల్గా పెడతారో పచ్చళ్ళు కూడా అంత ట్రెడిషనల్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి టమాటా పచ్చడి. ఇక్కడ చూస్తున్నారా, ఇది పచ్చి చింతకాయ తొక్కు పచ్చడి అండి. ఇది మీరు ఎక్కడైనా సరే షాప్స్లో మనకి ఇలా కొనుక్కోవడానికి దొరికిందా మీకు? నేనైతే చూడలేదండో, ఇదే ఫస్ట్. ముఖ్యంగా అమ్మా నాన్నలకు దూరంగా ఉండే పిల్లలు కానీ మనవలు కానీ ఈ పచ్చళ్ళని ఖచ్చితంగా ట్రై చేయండి. మెత్తళ్ళు ఫిష్ అంటే మీకు ఎండు మెత్తళ్ళు కాదండో, ఈ పచ్చి మెత్తళ్ళు, ఎండు మెత్తళ్ళు, పచ్చి మెత్తళ్ళు కూడా పచ్చళ్ళు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ పికిల్ స్మార్ట్ భీమవరం వారి వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళ అడ్రస్ మరొకసారి చెప్తున్నానండి. మనకి ఏవి అప్పారావు రోడ్లో గేల్ ఆఫీస్ దాటిన తర్వాత టీ టైం పైనే ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే డెకాత్లాన్ ఉంది కదా, దాని ఆపోజిట్లోనే ఉంటుంది. మనం పికిల్ స్మార్ట్ దగ్గర నిలబడి చూస్తే రత్నదీప్ ఒకవైపు, డెకాత్లాన్ ఒకవైపు చాలా క్లియర్గా కనిపిస్తాయి. వీళ్ళ దగ్గర హాట్ సెల్లింగ్ పచ్చళ్ళు కూడా ఉన్నాయండి. అందులో నేను బాగా గమనించింది ఒకటి కొరమీన్ ఫిష్. అసలు దీనికోసం జనం ఒక రకంగా చెప్పాలంటే క్యూ లైన్ కడుతున్నారు. ఎప్పటికప్పుడు పచ్చడి రావడం, ఒక 2 days కూడా లేకుండా పచ్చడి అయిపోతుంది జరుగుతుందంట. అంత టేస్టీగా ఉంటుంది మరి. కొరమీను పచ్చడి, అలాగే మటన్ గోంగూర, ఇంకొకటి బోన్లెస్ చికెన్. ఈ 3 కూడా చాలా బాగా హాట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అనమాట. అన్నీ కొంటారండి, బట్ ఇవి కూడా ఎక్కువ కొంటారని చెప్తున్నా. ఇక్కడ చూసారా అపోలో ఫిష్. ఫిష్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. చెరువు చేప కావాలన్నా, కొరమీను చేప కావాలన్నా, అపోలో ఫిష్ కావాలన్నా, రొయ్యల్లో కూడా చిన్న సైజు పెద్ద సైజు రొయ్యల్లో గోంగూర రొయ్యలు కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పచ్చడి వచ్చేసి పీతల పచ్చడి అండి. ఇది కూడా ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళ దగ్గర. ఏది చూసినా స్మెల్కి మాత్రం ఆకలి కంపల్సరీగా వేస్తుందండి. వంకాయ పచ్చడి, దబ్బకాయ పచ్చడి అమ్మమ్మ చేతుల మీదుగా పెట్టుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్న గుర్తులు ఏమన్నా ఉన్నాయా? ఉంటే కనుక నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. ఏమండి, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఇప్పుడంటే ఫుడ్స్లో ఇన్ని రకాల వెరైటీస్ ట్రై చేస్తున్నాం. పచ్చళ్ళు కూడా కాదండి, నార్మల్గా ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఈ కేఎఫ్సీలు, క్రిస్పీ వింగ్స్ ఇలా బోల్డని వచ్చేస్తున్నాయి కదా. ఇలాంటివన్నీ పిజ్జాలు తింటున్నారు. కానీ ఒకప్పుడు అన్నం ఆవకాయ ఆ రుచి వేరే కదండి. ఆ పాత రోజులను గుర్తు చేసిందండి పికిల్ స్మార్ట్ మాత్రం. దానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లేట్ చేయకుండా పికిల్ స్మార్ట్కి వెళ్ళి పచ్చళ్ళు టేస్ట్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన అచ్చతెలు గడపల ఛానల్ని ఫాలో అయిపోండి. మీకు పచ్చళ్ళు కావాలన్నా, ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.